రోజు చాలా సంతోషం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నాయకులు నిస్వార్థంగా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, స్వేచ్ఛగా, సమానత్వంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో సమానత్వం కల్పించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఈ దేశంలో. అంటే ఆ రోజు ప్రజాస్వామ్య దేశం ఏర్పడ్డది మన భారతదేశం. అప్పటికి కొన్ని సంస్థానాలు 563 సంస్థానాలు ఉంటే ఆ రోజు భారతదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. హైదరాబాద్ కూడా నిజాం ఆధీనంలో ఉండే మన హైదరాబాద్ సంస్థానం కాబట్టి ఆ రోజు సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉండి మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డ ఈ దేశంలో ఇక్కడున్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించాలి, ఈ యొక్క నియంకుశ పాలన నుంచి విముక్తి చేయాలని ఒక ఆలోచనతో ఆనాటి నాయకులు ఆలోచన చేయడం వల్ల ఆ రోజు నిజాం కూడా విలీనం చేసిండే కాబట్టి ఆ తర్వాత ప్రాంతాల మధ్యలో విభేదాలు కొద్దిగా అసమానతలు ఏర్పడ్డాయి కాబట్టి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నిధుల పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసమానతలు నెలకొల్పినారు కాబట్టి కొద్దిగా వివక్షత గురైంది తెలంగాణ ప్రాంతం వాస్తవం. కాబట్టి మరి ఒక తెలంగాణ పోరాటం జరిగింది, 60 ఏళ్ళ ఆకాంక్ష. ఆనాటి నుంచి పోరాటం చేసిన ఎంతో మంది ఉద్యమకారులు అనుకోండి, నాయకులు అనుకోండి, నిస్వార్థంగా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ గురించి. సోనియా గాంధీ గారు నిజంగానే ఇది అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వివక్షత గురైతుంది అని చెప్పి గ్రహించే ఆమె తన నిస్వార్థంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది. కొందరు తెలంగాణ పేరు మీద ఇవ్వాళ్ళ కూడా రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాలు దోసుకున్నారు. ఇలా నియంత్రిత పాలన కొనసాగింది. ఒక దశలో నిజాం కంటే ఘోరంగా నియంత్రిత పాలన జరిగింది, కుటుంబ పాలన జరిగింది. కాబట్టి ఆ కుటుంబ పాలనకు చరమగీతం పాడడం, నియంత్రిత పాలనకు చరమగీతం పాడిండ్రు. కాబట్టి ఇలా స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటారు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ యొక్క ఉద్యమం ముసుగులో ఉన్న రాజకీయ చిత్రతను గుర్తించురు రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఆ చిత్రతను గుర్తించిన తర్వాతనే ఒక్కసారి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇలా ప్రజలంతా అన్ని విధాల, అన్ని రంగాలలో కూడా అన్యాయానికి గురైంది. కాబట్టి ఈ యొక్క కుటుంబ పాలన విముక్తి చేయాలంటే ఇలా 1200 మంది ఉద్యమకారులు చనిపోవడం కూడా జరిగింది. అయినా వాళ్ళ కుటుంబాలను ఎవరు పట్టించుకున్న లేరు. కాబట్టి ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణకు స్వేచ్ఛను పీల్చుకోవడానికే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు అల్పెరగని పోరాటం చేసి ఒక కుటుంబ పాలనను చర్మగీతం పాడడానికి ప్రజలను ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద నిలబడి ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక దశలో తన బిడ్డను కూడా పెళ్లికి, వివాహాన్ని కూడా ఉండలేని పరిస్థితికి వచ్చిన అటువంటి సమయంలో కూడా ప్రజలు ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం కాదన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఇవాళ అప్పుడు ఇప్పుడు కుటుంబ పాలన ఇవాళ తెలంగాణ పేరు మీద ముసుగులో అన్ని విధాలు అనుభవించారు. కాబట్టి ఇలా విముక్తి చేసింది, ప్రజలు కూడా మెచ్చుకున్న ప్రభుత్వం. కాబట్టి ఇలా ప్రజాపాలనగా ఈరోజు సెప్టెంబర్ 17ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం జరుపుతా ఉన్నాం. చాలా ఘనంగా జరుపుతున్నాం. ప్రతి చోట కూడా చాలా సంతోషంగా ప్రజాపాలన జెండా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే మున్సిపాలిటీ ఎగరవేయడం జరిగింది, ఇప్పుడు కాంపాక్స్లో ఎగరవేయడం జరిగింది. నేను కూడా ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ఎగరవేయడానికి కూడా పోతా ఉన్నాను. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వాతంత్రం పోరాటంలో భాగంగా తెలంగాణ పోరాటం కూడా చాలా ఉధృతంగా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. 1948లో సెప్టెంబర్ 17వ తారీఖు రోజున తెలంగాణకు విముక్తి జరిగిందనే ఒక ముఖ్యమైనటువంటి ఘటన తీసుకొని ఆ రోజు తెలంగాణ రైతాంగ పోరాటం సందర్భంగా పటేల్ సైన్యాన్ని
ఆ రోజు ఇక్కడ రజాకర్లు ఉన్నటువంటి వాళ్ళను విలీనం చేసేటువంటి రోజుగా దీన్ని గుర్తింపు చేసుకోవాలని చెప్పేసిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని చెప్పేసి చెప్పింది తప్ప 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ గురించి ఇలాంటి దినం ఎప్పుడు జరపలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణను గుర్తింపు తెచ్చింది కూడా కాంగ్రెసే. ఈరోజు ప్రజాపాలన పేరుతోన తెలంగాణ వ్యాప్తంగా ఈ జెండావిష్కరణ కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని గమనించాలి. కాబట్టి తెలంగాణలో ఈరోజు ఏదైనా హక్కు ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఈరోజు ఆ హక్కు తెలంగాణ చెప్పే హక్కు ఉందని చెప్పుకోవాలి. పేరుకు మాత్రం తెలంగాణ అని చెప్పేసిన కుటుంబం కోసం తెలంగాణను వాడుకున్నారు తప్ప తెలంగాణ సెంటిమెంట్ కానీ తెలంగాణను ప్రజాపాలన విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలేదు. ఆ రోజు రజాకర్లు ఏ రకమైన నిర్బంధం చేశారో 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అలాంటి నిర్బంధం చేసిండ్రు. దీన్ని విముక్తి చేసినటువంటి ఘనత ఈరోజు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ షాద్నగర్లో కూడా ఇక్కడ కూడా కుటుంబ పాలనకు విముక్తి కలిగించినటువంటి మా నాయకుడు ఇళ్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో మేము షాద్నగర్లో అలాంటి ప్రజాపాలనను ముందుకు తీసుకుపోవడం కోసం కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పిన సందర్భంగా తెలియదు.